హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం సూపర్ ఫ్లఫీగా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. చాలా సింపుల్ టెక్నిక్స్, అసలు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. అండ్ చాలా తక్కువ టైంలో మీరు ఎన్ని కేక్స్ అన్నా చేసుకోవచ్చు. అచ్చం మనకు బేకరీ స్టైల్లో వస్తుందన్నమాట. ముందుగా నేను ఒక పెద్ద గిన్నెలా తీసుకున్నాను. కొంచెం పెద్దగానే లోతుండ గిన్నె తీసుకోండి. అండ్ 3 గుడ్లు ఇలా తీసుకోవాలి. ఈ 3 గుడ్లని బేసిక్గా ఒక 2 గంటల ముందే ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టేసుకోండి. ఇప్పుడు ప్రతి గుడ్లోంచి ఎగ్ వైటు, ఎల్లో 2 విడగొట్టేసేయండి. ఎల్లో పక్కన పెట్టేసుకోండి. ఈ గిన్నెలో కేవలం ఎగ్ వైట్ మాత్రమే వేసుకోవాలి. 3 గుడ్లలోంచి కూడా ఎగ్ వైట్ మాత్రమే వేసుకోండి. ఇలా ఎల్లో అంతా పక్కన పెట్టేసుకోండి. ఈ ఎగ్ వైట్ని బాగా బీట్ చేసుకోండి ఫ్లఫీగా. మీ దగ్గర బీటర్ లేకపోతే కనుక దీన్ని మిక్సీలో దగ్గర ఒక 2 నిమిషాలు బీట్ చేసుకోండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. కేవలం ఎగ్ వైట్తో చేశాను ఆ ఫ్లఫీనెస్ అంతా నేను. సో అలా బీట్ చేసిన తర్వాత ఈ ఎల్లోలో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుని బిట్ బై బిట్ అంటే కొంచెంగా వేసుకుని ఎల్లో దీంట్లో మళ్ళీ బీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఎల్లో అంతా ఒకసారి వేసేయద్దండి, జస్ట్ కొంచెంగా వేసుకోండి. నేను 3 టర్న్స్లో 3 టర్న్స్లో వేసుకున్నాను దీన్ని. అలా వేసుకుని ఇలాగ బాగా ఫ్లఫీగా దీన్ని చేసుకోవాలన్నమాట. ఇది జస్ట్ నేను ఎగ్ మిక్చర్ మాత్రమే. ఇప్పుడు మనము 3/4 కప్పు ఇలాగా షుగర్ వేసుకోవాలి. ఇక్కడ నేను పౌడర్ షుగర్ వేసుకుంటున్నాను. ఇదైతే ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇది కూడా కొంచెంగా వేసుకుని బ్లెండ్ చేసుకోండి, ఇలా బీట్ చేసుకోండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, బీటర్ లేకపోతే మిక్సీ కూడా ఓకేనండి. మీ దగ్గర మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లో వేసి బీట్ చేసుకోండి. ఇలా బాగా ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు సూపర్ ఫ్లఫీగా వస్తుందన్నమాట. అండ్ దీంట్లో నేను 75 గ్రామ్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే కప్పు మెజర్మెంట్లో 1/3 కప్ అన్నమాట. ఆయిల్ కూడా వేసుకుని మళ్ళీ బీట్ చేసుకోండి దీన్ని. ఇప్పుడు ఒక స్ట్రైనర్ ఇలా పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి. తర్వాత దీంట్లోనే ఇలాగా ఈ మెజర్మెంట్తో కప్తో నేను మైదా వేసుకుంటున్నాను. అండ్ మైదాకి ఆ 1 కప్పు కాకుండా 1 టేబుల్ స్పూన్ కూడా ఎక్స్ట్రా మైదా వేసుకోవాలండి మనం. ఇప్పుడు ఆ బేకింగ్ పౌడరు మైదా ఇలా జల్లిచ్చేసుకున్న తర్వాత దీంట్లో ఎంతైతే మీరు ఆయిల్ వేసుకున్నారో అంతే పాలు వేసుకోవాలి. పాలు వేసుకుని ఇలా బీట్ చేసుకోవాలి. అంటే 75 ml ఆయిల్ వేసుకున్నాం మనం, అంతే 75 ml ఇక్కడ కాచిన పాలు వేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత 1 టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకుని కొంచెం ఫ్యూ డ్రాప్స్ అంటే 1/2 టేబుల్ స్పూను పైనాపిల్ ఎసెన్స్ కూడా వేసుకోండి, బాగుంటుంది మీకు ఫ్లేవర్. ఇలా బీట్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా కన్సిస్టెన్సీ ఎలా ఉందో, అలా రావాలన్నమాట. ఇప్పుడు నేను మామూలుగా ఇంట్లో ఉన్న బేకింగ్ డిషే తీసుకున్నానండి. మీ దగ్గర బేకింగ్ డిష్లు ఉంటే బేకింగ్ డిష్లు, లేకపోతే ఇలా కూడా వాడుకోవచ్చు. కానీ బేకింగ్కి ప్రిఫరబుల్గానే డిష్ తీసుకోండి. అండ్ దీంట్లో నేను ఈ బేకింగ్ షీట్ ఆర్ కుకీ షీట్స్ అని మనకు దొరుకుతాయి, దాన్ని ఇలా కట్ చేసుకుని గిన్నె సైజు ప్రకారం ఇలాగా చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో డైరెక్ట్గా నేను నా కేక్ బ్యాటర్ని వేసేసుకుంటున్నాను మొత్తంగా. చూసారు కదా ఎంత కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి మనకి. ఇప్పుడు నేను ఒకసారి పోసేసుకున్న తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని ఇలాగా కేక్ బ్యాటర్ అంతా కూడా పైన ఇలాగా చేయండి. ఎందుకు చేస్తున్నానంటే మనకి ఈ బబుల్స్ ఉంటాయి కదా, ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఇలా ట్యాప్ చేయటం వల్ల కూడా ఎయిర్ బబుల్స్ పోతాయి. సో 1కి 2 సార్లు ట్యాప్ చేయండి, మీకు అప్పుడు కేక్ ఏంటంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఈ కేక్ని మీరు 185 డిగ్రీ సెంటీగ్రేడ్స్లో ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో దీన్ని ఒక 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోండి. బేక్ చేసుకున్న తర్వాత బయటకు తీసేసుకుని కేక్ మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు కట్ చేసుకుని దీన్ని ఎంజాయ్ చేయండి. చాలా ఫ్లఫీగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్స్ నాకు కమెంట్లో పెట్టండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.